ఉంటాడు. గైస్ మొత్తానికి అయితే మనం యాగంటికి వచ్చేసాం. తిరుమల తిరుపతి ఎలానో ఇక్కడ కూడా అలానే ఉంటాడు. అక్కడ మీకు కనిపిస్తుంది కదా, అక్కడ యాజ్ ఇట్ ఈస్ తిరుపతిలో ఎలా అయితే ఉంటాడో వెంకటేశ్వర స్వామి అక్కడ అలానే ఉంటాడు యాజ్ ఇట్ ఈస్. మీకు చూపిస్తాను. ఈ ప్లేస్లో వెంకటేశ్వర స్వామి ఉంటాడు. మళ్ళీ ఇక్కడ ఒకటి గుడి కనిపిస్తుందా, ఈ లోపల నందీశ్వరుడు ఉంటాడు. అదే యాగంటి నందీశ్వరుడు, బ్రహ్మం గారు చెప్పిన నంది, కలియుగం అంతం అనేది ఈ లోపల ఉంటుంది. జంపు ఒక్క నిమిషం చూసిన నేను ఇప్పుడే చిన్న చిన్న మా వాళ్ళైతే నేను వీడియో తీసిన అని చెప్పి వాళ్ళని పట్టించుకోవడం లేదని కోపడుతున్నారు. నంది మొత్తము గుట్టలకి వెళ్ళి వాటర్ వస్తాయి. మొత్తం ఇవి నాన్ స్టాప్ ఉంటాయి. మొత్తం అదే కనిపిస్తున్నాయి విశేష్. మొత్తానికి పోత్లూరు వీర బ్రహ్మేంద్ర స్వామి చెప్పినట్టు యాగంటి బసవన్న ఇక్కడే అండి. కలియుగ అంతం అనేది ఈ బసవన్నతోనే స్టార్ట్ అవుతుంది. ఇక్కడ ఈ లోపల వెంకటేశ్వర స్వామి ఉంటాడు. యాజ్ ఇట్ ఈస్ తిరుపతి తిరుమలలో ఎలా అయితే ఉంటాడో సాక్షాత్ ఇక్కడ కూడా అలానే ఉంటాడు. లోపల కెమెరా వీడియో నాట్ అలౌడ్, అలా అని చెప్పి వీడియో అన్నా ఫోటో అన్నా తీయలేకపోతున్నా, సారీ. పక్కనే శివుడు కూడా ఉంటాడు. ఇది వేరే గృహ, దాని పక్కనే ఉంటుంది. లోపల శివలింగం ఉంటుంది. పైకి మెట్లు ఇవే. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. జై శ్రీరామ్.